రైతాంగానికి నమస్తలతో ప్రతిభా బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. పచ్చి రొట్ట పైర్ల సాగుతో పెరగనున్న భూసారం, తక్కువ పెట్టుబడితో దిగుబడులు పెరిగే అవకాశం. పత్తి విత్తేందుకు సిద్ధమవుతున్న రైతులు, సరిపడా వర్షం కురిసిన తర్వాతే విత్తాలంటున్న శాస్త్రవేత్తలు. మామిడి కోత అనంతరం చేపట్టాల్సిన జాగ్రత్తలు, జులై వరకు కత్తిరింపులు, ఎరువులు వేయాలంటున్న శాస్త్రవేత్తలు. బెండ తోటలకు మొజాయిక్ వైరస్ ఉధృతి నివారణకు శాస్త్రవేత్తల సూచనలు. మితిమీరిన రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల భూమిలో సేంద్రియ కర్బనం తగ్గిపోయి చౌడు శాతం పెరిగిపోతుంది. పంటల సాగుకు పనికి రాకుండా పోతోంది. ఎంత పెట్టుబడి పెట్టినా దిగుబడి రాక రైతులు నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జీలుగా, జనుము, పిల్లి పెసర లాంటి పచ్చిరొట్ల పైర్లను పెంచి నేలలో కలియదున్నడం ద్వారా భూసారం పెంచుకోవచ్చు. పశువుల ఎరువు లభ్యత తక్కువగా ఉన్న ఈ పరిస్థితుల్లో పచ్చిరొట్ల పైర్ల వల్ల ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భూమి ఆరోగ్యంగా ఉంటేనే పంటల సాగులో ఆశించిన ఫలితాలు వస్తాయి. పదే పదే రసాయన ఎరువులపైనే ఎక్కువ ఆధారపడితే దీర్ఘకాలంలో మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు చాలా ప్రాంతాల్లో నేలలు కిడసబారిపోయి రసాయన ఎరువుల దుష్ఫలితాలను కళ్లకు కడుతున్నాయి. ఈ నేపథ్యంలో పశువుల ఎరువుల లభ్యత తక్కువ ఉన్న ప్రాంతాల్లో శాస్త్రవేత్తలు పచ్చిరొట్ట పైర్ల సాగును ప్రోత్సహిస్తున్నారు. అయితే పచ్చిరొట్ట ఎరువులు వేసిన తరువాత నేలలో వేసి కలియదున్నడానికి సుమారు 45 రోజుల వ్యవధి కావాలి. ఏపుగా పెరిగి ఎక్కువ పచ్చిరొట్టను ఇవ్వాలంటే తేమ అవసరమవుతుంది. వీటిని రైతులు సకాలంలో పొలంలో సాగు చేసి కలియదున్నడంతో ఎరువులపై పెట్టే ఖర్చులు తగ్గడమే కాకుండా అధిక దిగుబడులను పొందవచ్చు. అందుకే తొలకరిలో వరి సాగు చేసే రైతులు తప్పకుండా పచ్చిరొట్ట పైర్లను సాగు చేయాలంటూ వివరాలు రైతులకు తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ చిన్నమనాయుడు. ప్రస్తుత వ్యవసాయంలో గనక చూసుకుంటే రైతులు రసాయన ఎరువులు ఎక్కువగా వాడడం అనేది మనం గమనిస్తున్నాము. అధిక దిగుబడి రావాలని, అదేవిధంగా ఇతర రైతులు వాడుతున్నారు కాబట్టి ఎరువులు ఎక్కువగా వేయాలని చెప్పేసి ఎక్కువగా రసాయన ఎరువుల మీద ఆధారపడడం అనేది కనిపిస్తుంది. దీనివల్ల ఏంటంటే భూమి తాలూకు ఆరోగ్యం దెబ్బతినడం, భూమిలో కూడా పోషకాల తాలూకు సమతుల్యత దెబ్బతినడం అనేది మనం గమనిస్తున్నాం. తద్వారా ఏమవుతుందంటే రైతులు పంటలు వేస్తున్న కొద్దీ ఇంకా దిగుబడి పెంచాలని ఇంకా రసాయన ఎరువుల మీద వేసేస్తున్నారు. అది కాకుండా ఎక్కువగా నత్రజని సంబంధిత ఎరువులను ఎక్కువగా వాడటం అనేది గమనిస్తున్నాం. అంటే యూరియా కానీ, డిఏపి కానీ, గ్రోమరు ఇలాంటి వాటిని ఎక్కువగా రసాయన ఎరువులు వేస్తున్నారు. మరి ఇలా వేసుకుంటూ పోతే భూమి ఆరోగ్యం ఇంకా దెబ్బతింటుంది. కాబట్టి తప్పనిసరిగా రైతులు సేంద్రియ ఎరువులు, రసాయన ఎరువులు సమ్మిళితం చేసి వేయాల్సిన అవసరం ఉంది. మరి సేంద్రియ ఎరువులు వేయాలంటే రైతులకి పశువుల గత్తం కానీ వేయలేని పరిస్థితి. కాబట్టి పచ్చిరొట్ట పంటల్ని మన పంటల ప్రణాళికలో భాగంగా తీసుకొని ఖరీఫ్లో వేసే పంటల ముందే ఈ పచ్చిరొట్ట పంటలను కనుక వేయగలిగితే తద్వారా భూమికి పచ్చిరొట్ట అందడం, సేంద్రియ కర్బనం పెరగడం, పోషకాలు అందుబాటులోకి రావడం, అదేవిధంగా భూమి తాలూకా భౌతిక రసాయన స్థితిగతులు కూడా మెరుగుపడడం అనేది ఈ పచ్చిరొట్ట పంటల ద్వారా జరుగుతుంది. కాబట్టి రైతులు ఖరీఫ్లో ఎవరైతే రైతులు వరి వేస్తారో వాళ్ళు తప్పనిసరిగా ఈ పచ్చిరొట్ట పంటలు వేసిన తర్వాత కనీసం 45 రోజుల పాటు భూమిలో పెరగనిచ్చి తర్వాత వాటిని కలిగి దున్నుకుంటే వాటి ద్వారా మనకు చాలా వరకు ఈ భూమికి సేంద్రియ పదార్థం అందుతుంది. ఈ పచ్చిరొట్ట పంటలు కనుక చూస్తే మనకి జనుము, జీలుగా, అలసందలు, పిల్లి పెసర, మినుము వీటిని కూడా మనం చూసుకుంటే పచ్చిరొట్ట పంటలు అంటాం. అంటే ఈ పంటలు ఎందుకు వేస్తామంటే ఇవి ఎక్కువ సేంద్రియ పదార్థాన్ని, పోషకాలను అందిస్తాయి. వేసిన తర్వాత త్వరగా పెరుగుతాయి. తర్వాత ఏంటంటే త్వరగా చివికిపోతాయి. మనం పొలంలో కలిగి ఉండేటప్పుడు ఈ పచ్చిరొట్ట పంటలు త్వరగా చివికిపోతాయి. ఇవి సూక్ష్మ, అదేవిధంగా స్థూల పోషకాలను కూడా ఎక్కువగా అందిస్తాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ జనుము, జీలుగా, అలసందలు, పిల్లి పెసర ఇలాంటి పంటల్ని వరి పంటకు ముందు కనీసం 40-50 రోజుల ముందుగానే ఈ తొలకరి వర్షాలు పడినప్పుడు వేసుకోవాలి. అవి పెరిగిన తర్వాత పూతకి వచ్చే దశకే తర్వాత నీరు పెట్టి కానీ లేదా వర్షం పడేటప్పుడు భూమిలో కలిగి దున్నడం అనేది చేసుకుంటే తద్వారా మనకి ఇవన్నీ కూడా పోషకాలను బాగా అందించేటువంటి అవకాశం ఉంది. ఈ జనుము, జీలుగా అయితే సుమారుగా ఒక 12 నుంచి 14 కిలోలు ఒక ఎకరానికి విత్తనాలు చల్లుకోవాలి. అలసందలు
ఈ పెసర అయితే కనుక కనీసం 8 నుంచి 10 కిలోల విత్తనాలని ఒక ఎకరానికి చల్లుకోవాలి. ఏదైనా కానీ ఒక 40 నుంచి 45 రోజులు పెరిగితే జనుమ జీలుగ అయితే కనుక ఒక ఎకరానికి 6 నుంచి 8 టన్నుల పచ్చి రొట్ట వస్తుంది. ఈ అలసందలు పెసర ఇవన్నీ చూస్తే 2.5 నుంచి 3 టన్నుల వరకు పచ్చి రొట్ట వస్తుంది. మీరు కనుక ఒక అంచనా వేసుకుని ఇంత పచ్చి రొట్ట భూమికి కలిపినప్పుడు తప్పనిసరిగా భూమికి కొంత సేంద్రియ పదార్థం అయితే అందుతుంది. వీటితో పాటుగా ఈ స్థూల పోషకాలైనటువంటి నత్రజని, భాస్వరం అని చూసుకుంటే జనుము జీలుగ అయితే కనుక ఎకరానికి 30 నుంచి 35 కిలోల నత్రజని, ఒక 6 నుంచి 8 కిలోల భాస్వరం, అదేవిధంగా 20 నుంచి 25 కిలోల వరకు కూడా పొటాష్ రూపంలో మనం భూమికి అందించినట్టు అవుతుంది. అదేవిధంగా ఈ అలసందలు, పెసర, మినుము చూసుకుంటే కనుక 18 నుంచి 20 కిలోల నత్రజని, 6 నుంచి 8 కిలోల వరకు భాస్వరం, అదేవిధంగా 12 నుంచి 15 కిలోల వరకు కూడా పొటాష్. ఈ రకంగా పోషకాలు కూడా సేంద్రియ పదార్థం పాటు అందుతాయి కాబట్టి భూమి తాలూకా ఆరోగ్యం మెరుగవుతుంది, భూమి తాలూకా భౌతిక స్థితిగతులు అనేవి మెరుగవుతాయి, పోషకాలు కూడా అందుతాయి కాబట్టి భూమికి మనం రసాయన ఎరువులను తగ్గించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. వేసినటువంటి పంట కూడా ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మరి రైతు సోదరులు ఈ తొలకరి వర్షాలు పడినప్పుడే ఏవైతే మనం చెప్పుకున్నటువంటి ఈ పచ్చిరొట్ట పంటలు ఉంటాయో వాటి తాలూకు విత్తనాలు సేకరించుకొని వాటిని కనుక భూమికి వేసి తద్వారా పచ్చిరొట్ట పంటల ద్వారా భూమికి సేంద్రియ పదార్థాన్ని అందించి భూమి ఆరోగ్యం కాపాడితే అక్కడి నుంచి వచ్చిన పంటలు కూడా ఆరోగ్యకరంగా ఉంటాయి. అలాంటి ఆరోగ్యకరమైనటువంటి పంటలు కనుక మనుషులు తింటే మనుషుల తాలూకు ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి రైతులు తప్పనిసరిగా పచ్చిరొట్ట పంటలు వరి పంటకు ముందు వేయాలని చెప్పేసి వాళ్ళకి సూచనలు ఇస్తున్నాను. పచ్చిరొట్ట ఎరువుల వల్ల అనేక లాభాలు ఉన్నాయి. పప్పుజాతి పంటలైన ఈ మొక్కల వేర్లలో రైజోబియం బుడిపెలు ఉంటాయి. ఇవి గాలిలోని నత్రజనిని గ్రహించి ఈ బుడిపెలలో నిక్షిప్తం చేస్తాయి. వీటిని భూమిలో కలియదున్నినప్పుడు భూమి గుల్లగా మారి నేలలోకి నీరు ఇంకే గుణం పెరుగుతుంది. సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. పంటల నాణ్యతతో పాటు చీడపీడల నుంచి తట్టుకునే శక్తి పెరుగుతుంది. సారవంతమైన నేలలను పాలచౌడు, కారుచౌడు నేలలుగా మారకుండా నివారిస్తుంది. పంట దిగుబడి 15 నుండి 20% అధికంగా పెరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో విత్తే ప్రధాన వాణిజ్య పంటలలో పత్తి అగ్రస్థానంలో ఉంది. వర్షాధారంగా సాగు చేసే పంటల్లో తిరుగులేని స్థానాన్ని ఆక్రమించిన ఈ పంటను విత్తేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. అయితే ఆయా ప్రాంతాలు నేల స్వభావాన్ని బట్టి రకాలను ఎంపిక చేసుకుని సరిపడా వర్షాలు పడిన తర్వాతే విత్తుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. తెలంగాణలో పత్తి పంట సాధారణ సాగు విస్తీర్ణం 40 లక్షల ఎకరాలు. వర్షాధారంగా పండే పంటల్లో అన్నిటికంటే పత్తి సాగు ఆర్థికంగా మంచి ఫలితాలను అందిస్తూ ఉండడంతో రైతులు కూడా ఈ పంట సాగుకు అధిక మక్కువ చూపుతున్నారు. గత 3 ఏళ్లుగా ఈ పంట విస్తీర్ణం సాధారణ సాగు విస్తీర్ణాన్ని మించిపోతోంది. ప్రకృతి అనుకూలిస్తే రైతు ఎకరాకు 10 నుండి 15 క్వింటాళ్ల దిగుబడిని నమోదు చేస్తూ ఉండడం, మద్దతు ధర ఆశాజనకంగా ఉండడం వల్ల రైతుకు అన్ని విధాలుగా పత్తి సాగు అనుకూలంగా ఉంది. అయితే ఏటా జూన్ మొదటి వారం నుండి పత్తి విత్తే సమయం. అయితే 60 నుండి 70 మిల్లీమీటర్ల వర్షం నమోదైతేనే పత్తిని విత్తాలని ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రామ్ ప్రసాద్ సూచిస్తున్నారు. మే ఎండింగ్ అంటే మే మాసము చివరి దశకు వచ్చాము. మరి ఇంకా రైతులు దున్నుకోవడం అనేది చాలా చోట్ల మనం గమనిస్తున్నాము. సో ఎక్కడైతే రైతులు ఇంకా దున్నుకోలేని పరిస్థితిలో ఉంటే ఇంకా లోతు దుక్కులు చేసుకొని వెంటనే లోతు దుక్కులు చేసుకున్నట్టయితే మనకి గులాబీ రంగు కాయతొలుచు పురుగు యొక్క కోశస్థ దశలు, అలాగే వివిధ తెగుళ్ళ యొక్క శిలీంద్ర బీజాలను, అలాగే వివిధ ఈ కలుపు మొక్కల యొక్క విత్తనాలను మనము సమూలంగా నాశనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మరి ఈ పత్తి విత్తనానికి ముఖ్యంగా ఏంటంటే ఆదిలాబాద్ కానీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో మరి పత్తి అనేది ప్రధానమైన పంట కాబట్టి ఈ పత్తిని మరి వేసుకోవడానికి చాలామంది రైతులు సిద్ధంగా ఉన్నారు కాబట్టి వర్షం కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి మరి చాలా చోట్ల ఏంటంటే మనము పత్తిని ముఖ్యంగా మనము వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి పత్తిని జూన్ 15 నుండి జూలై 15 వరకు విత్తుకోవాలని చెప్తున్నాము. అలాగే మరి విత్తుకోవడానికి ముందు కూడా చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే జూన్ మొదటి వారంలో కానీ రెండో వారంలో కానీ మనము విత్తుకున్నట్టయితే కూడా బాగుంటుంది. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా నీరు ఉన్న చోటైతే
మరి తడి పెట్టి నీరు బాగా ఉన్నట్టయితే అక్కడ జూన్ మొదటి వారం కానీ రెండో వారంలో కూడా విత్తుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు, మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా నీరు లేకుండా అటు వర్షము లేకుండా చాలామంది రైతులు ముందుగానే ఈ పొలాన్ని మంచిగా సిద్ధం చేసుకొని పొడి విత్తనాలు అంటే పొడి దుక్కులోనే ఈ విత్తనాలు పెడుతున్నారు. దీనివల్ల ఏంటంటే ఒకవేళ వర్షం అనేది పెద్ద మొత్తంలో రాకుండా కొంచెం తక్కువ మొత్తంలో వర్షం పడినట్టయితే మరి మొక్కలు చాలా వరకు అంటే విత్తనాలు చాలా వరకు కుళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి మరి దయచేసి ఎవరైతే రైతులు పత్తి విత్తనాలు వేస్తున్నారో ఎవ్వరు కూడా ఈ పొడి దుక్కుల్లో మాత్రం రైతులు విత్తుకోవద్దండి. సో ముఖ్యంగా వర్షపాతము సుమారుగా 60 నుండి 70 mm వర్షపాతం పడిన తర్వాతనే మనము పత్తి విత్తుకున్నట్టయితే పత్తి యొక్క మొలక శాతం అనేది బాగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు మంచి వర్షం పడితే భూమిలో ఉన్న వేడి అంతా పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే వేడి పూర్తిగా తగ్గుద్దో మరి అప్పుడు మనం విత్తనం వెతుకున్నట్టయితే మనం మొలక శాతం కూడా బాగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ దిశగా ప్రతి ఒక్క రైతు ఆలోచించాల అవసరం ఉన్నది. ఈ విత్తనాల ఎంపిక కూడా మీరు తొందరగా పూతా ఖాతాకు వచ్చే రకాలను ఎంపిక చేసుకున్నట్టయితే చాలా వరకు పత్తి తొందరగా మనకు ఈ నవంబర్ ఎండింగ్ కానీ డిసెంబరు చివరి వరకు కానీ మనం పత్తి తీసేసుకొని తర్వాత దున్నుకొని వేరే పంటకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఆలోచించండి. సో విత్తనం కూడా మనము జూన్ 15 నుండి జూలై 15 లోపలనే విత్తుకున్నట్టయితే మనకు మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ దిశగా ప్రతి ఒక్క రైతు ఆలోచించి మరి ఈ సంవత్సరము మంచి వర్షాలు పడి మనకు మంచి మొలక శాతం వచ్చి దిగుబడులు కూడా మంచిగా రావాలని చెప్పేసి ఆశిస్తూ దీంట్లో కూడా మనకేంటంటే పద్ధతులు వివిధ పద్ధతులు అంటే సమగ్ర యాజమాన్య పద్ధతులు అనుసరించి మనము పత్తిలో ఎప్పటికప్పుడు ఈ సస్యరక్షణ చర్యలు చేపడుతూ మంచి దిగుబడులు పొందాలని చెప్పేసి మా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. మామిడి తోటల నుంచి ఏటా నిలకడగా కాపు పొందడానికి తొలకరిలో యాజమాన్యం దోహదపడుతుంది. ప్రస్తుతం తోటల్లో కాయ కోతలు దాదాపుగా పూర్తి కావచ్చాయి. వర్షాకాలం చెట్లకు విశ్రాంతినిచ్చే సమయం. కాపు పూర్తయిన 15 రోజుల నుంచి చెట్లు నూతన జవసత్వాలను సంతరించుకునే విధంగా కొన్ని ప్రత్యేక యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే వర్షాలకు కొత్త చిగురు వచ్చి చీడపీడల బెడద లేకుండా చెట్లు ఆరోగ్యంగా పెరుగుతాయని సూచిస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్. మామిడి చెట్లు ఆరోగ్యవంతమైన పెరుగుదలకు తొలకరిలో చేపట్టే యాజమాన్యం కీలకంగా మారుతుంది. తొలకరి వర్షాలకు వచ్చే కొత్త చిగుర్లు కొమ్మలపైనే మరుసటి సంవత్సరం దిగుబడి ఆధారపడి ఉంటుంది. కనుక వేసవిలో కాపు తీసుకున్న తరువాత మళ్లీ చెట్లకు కొత్త శక్తిని ఇచ్చేందుకు రైతులు పోషకాలు, నీటి యాజమాన్యం, ప్రూనింగ్ వంటి యాజమాన్య పద్ధతులు చేపట్టి వర్షాకాలంలో చెట్లకు విశ్రాంతినివ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం కొన్ని తోటల్లో కాయకోతలు పూర్తవగా మరికొన్ని తోటల్లో కాపు చివరి దశకు చేరుకుంది. కాపు పూర్తయిన తోటల్లో ముందుగా నీటి తడి ఇచ్చే సౌకర్యం ఉన్న తోటల్లో నీటి తడి ఇచ్చే ఏర్పాట్లు చేసుకోవాలి. మంచి పూత కాత రావాలంటే జూన్, జూలై, ఆగస్టు నెలలో సమయానుకూలంగా యాజమాన్యం చేపట్టాలని తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్. మామిడి తోటల్లో కోత అనంతరం తీసుకొస్తున్న జాగ్రత్తలు ముఖ్యంగా చాలామంది రైతులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. మనం ఈ మధ్య చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా తన యొక్క తోటని లీజుకి ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే మార్కెట్ చేసే సమయంలో వేరే వారికి ఇవ్వడం ద్వారా తోటలో కాయలు అన్నీ కోసిన అనంతరము ఆ తోటను వదిలిపెట్టడం జరుగుతుంది. ఈ సమయంలో రైతులు పట్టించుకోకపోవడం వల్ల ఎక్కువగా ఎండుకొమ్మ అనేది మామిడి తోటలో మనం గమనిస్తూ ఉంటాము. ఎందుకంటే మనము మామిడికాయలు కోసిన అనంతరము ఈ యొక్క కాయ కోసిన దగ్గర ఆ యొక్క తొడిమ దగ్గర మనకు కాయ యొక్క ఎక్కడైతే తెంపుతామో అక్కడ బాష్పోత్సకం ఎక్కువ జరిగి ఆ యొక్క కొమ్మ అనేది ఎండిపోతూ ఉంటుంది. ఈ యొక్క ఎండు తెగులు అనేది కూడా మనం ప్రతి తోటలో ఎక్కువ గమనిస్తాము. అయితే రైతులందరూ ఇది గమనించుకొని ఈ యొక్క జూన్ మాసంలో, జూలై మాసంలో మన యొక్క ఎండు పూలన్నీ కూడా తీసేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఎండు పూలలు తీసేయకపోతే ఏమవుతుందంటే ఎండు పూలల్లో వివిధ రకాల పురుగుల యొక్క కోశ దశలు అలాగే లార్వాలు, ప్యూపాలన్నీ కూడా ఉండిపోయి మళ్ళీ సమయానికి అంటే పూత వచ్చే సమయానికి మళ్ళీ వాటి యొక్క అభివృద్ధి చెంది మనకు ఈ యొక్క పూత పుందెను నాశనం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఇది గమనించుకొని ఈ యొక్క ఎండు కొమ్మని తొలగించే అవకాశం చేయండి. అదేవిధంగా ఈ యొక్క కొమ్మ కత్తిరింపుల్లో ముఖ్యంగా మనకు ఎండు పూలు తీసిన అనంతరము చెట్టుకి ఎక్కువగా సూర్యరశ్మి సోకినట్లయితే మనకు ఎక్కువగా కిరణజన సమక్రియ జరిగి ఎక్కువ ఆకులు ఉత్పత్తి అయ్యి
మనకు ఎక్కువ పూత వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రైతులందరూ కూడా ఈ యొక్క మామిడి తోటల్లో మధ్యలో ఉన్న కొమ్మని ఏదైతే మనకు ఎక్కువగా నీడని ఇచ్చే అవకాశం ఉంటుందో ఆ యొక్క కొమ్మను తొలగించడం వల్ల లోపలికి సూర్యరశ్మి చొచ్చుకుపోయి ప్రతి ఒక్క కొమ్మకి కూడా సూర్యరశ్మి సోకడం వల్ల మనకు ప్రతి ఒక్క కొమ్మ కూడా యాక్టివేట్ అయ్యి మనకు కొత్తగా వచ్చినటువంటి 3 నుంచి 4 నెలల కొమ్మల ప్రతి కొమ్మ కూడా ఎక్కువ పూత వచ్చి కాయలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మధ్యలో కొమ్మని తొలగించినట్లయితే మనకు సూర్యరశ్మి సోకే విధంగా ఉంటుంది. అదేవిధంగా నీటి తడులు అంటే మనం మామిడికాయలు కోసిన అనంతరము అప్పుడే కాకుండా వర్షాలు ఒకవేళ దూరంలో ఉన్నట్లయితే మనకు ఖచ్చితంగా 10 రోజులకు ఒకసారైనా సరే మనము నీటి తడులు ఇచ్చినట్లయితే మనకు మామిడి చెట్టు బలంగా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రైతులందరూ కూడా ఈ యొక్క జూన్ మాసంలో ఎరువులు ఎవరైతే ఫిబ్రవరి మాసంలో కాయలు ఎదిగే దశలో ఎరువులు ఇచ్చారో తప్పనిసరిగా ఈ యొక్క జూన్ మాసంలో కానీ జూలై మాసంలో కానీ తప్పకుండా మనకు పైపాటి ఎరువులు వేయాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా 10 సంవత్సరాలు దాటిన తోటల్లో కిలో యూరియా, కిలో డిఏపి, కిలో ఎంఓపిని ఇచ్చినట్లయితే మనకు ఈ యొక్క దానికి కావాల్సినటువంటి పోషకాలు అందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనము సూక్ష్మ పోషకాలు కాయలన్నీ కూడా కోసిన అనంతరం కూడా చెట్టు యొక్క పోషక లోపాలను ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా బోరాను, జింకు, మెగ్నీషియం సల్ఫేట్ ఇలాంటివన్నీ కూడా మనకు మొక్కకు అందే విధంగా చూసుకోవాలి. కాబట్టి అగ్రోన్ మ్యాక్స్ లాంటి మందుల్ని మనము లీటర్ నీటికి 3 గ్రాముల కలుపుకొని పిచికా చేసినట్లయితే మనకు ఈ యొక్క పోషక నివారణ అనేది జరిగినట్టు ఉంటుంది. అదేవిధంగా రైతులందరూ కూడా ఈ యొక్క నీటి తడులతో పాటు ఈ కుమ్మక్క తెగులతో పాటు ఒకసారి ఈ యొక్క ఎండలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒకసారి తోటంతా కూడా దున్నినట్లయితే వివిధ రకాల పురుగుల యొక్క కోశ దశలు కానీ ప్యూప దశలు కానీ ఇవన్నీ నిర్వీర్యమే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క దుక్కి ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ప్రతి చెట్టు పాదుల్లో కూడా మనము నీట్గా అంటే మనం శుభ్రంగా ఉంచుకున్నట్లయితే మనకు పిండి నల్లి బెడద కానీ పైకి ఎక్కేటువంటి చీమల బెడద కానీ నుంచి తప్పించుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క సమయంలో ప్రతి ఒక్క రైతు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు ఆకుజాడ పురుగు సంబంధించినటువంటి ఏవైనా మన గూళ్ళు కానీ చెట్టు పైన ఉన్నట్లయితే ఆ గూళ్ళని తొలగించుకోవాలి. అదేవిధంగా మనకు చీమలు పెట్టినటువంటి గూళ్ళు కానీ ఇవన్నీ కూడా తొలగించుకున్నట్లయితే మనకు ఆగస్టు మాసం వరకు చెట్టు అంతా కూడా నీట్గా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తోట యొక్క పాదుల్లో ఫాల్డల్ డస్ట్ కానీ ఫినోలేటెడ్ డస్ట్ కానీ మనము చల్లుకున్నట్లయితే ఈ చీమలు అనేటువంటివి కూడా వచ్చే అవకాశం ఉండదు. అదేవిధంగా తోటని కోసిన అనంతరము అక్కడక్కడ పడ్డ కాయల్ని కానివ్వండి, చెట్టు కొమ్మలు కానివ్వండి ఏవి కూడా ఉండకుండా చూసుకున్నట్లయితే మనకు వివిధ పురుగులు కూడా సోకే అవకాశం తక్కువగా ఉంటుంది. అక్కడక్కడ తోటల్లో మనము కాండపైన చూసినట్లయితే మనకు ఎక్కువగా చెదలు పట్టినట్టు అదేవిధంగా మట్టితో ఉన్నటువంటి చార్లు మనకు కనిపిస్తూ ఉంటాయి. దాని అర్థం ఏంటంటే కాండం తొలిచే పురుగు ఉన్నట్టు. కాబట్టి రైతులందరూ కూడా ఆ యొక్క మట్టి యొక్క తీగల్ని తొలగించేసి ఆ యొక్క రంధ్రాల్లో మనకు ఒకవేళ అందుబాటులో ఉన్నటువంటి కిరోసిన్ కానీ డీజిల్ కానివ్వండి పెట్రోల్ కానివ్వండి ఒక చిన్నగా గుడ్డకి తడిపేసి దాని యొక్క రంధ్రాలు మూసినట్లయితే ఈ యొక్క స్టెమ్ బోరర్ అంటే కాండం తొలిచే పురుగును మనము కంట్రోల్ చేయవచ్చు. సంవత్సరం పొడవునా స్థిరమైన నమ్మకమైన ఆదాయం అందించే కూరగాయ పంట బెండ. ఎకరాకు 80 నుంచి 100 క్వింటాల దిగుబడినిచ్చే ఈ పంటను రైతులు అన్ని కాలాలను సాగు చేస్తున్నారు. అయితే ఈ పంటకు ప్రధాన సమస్య ఎల్లోవిన్ మొజాయిక్ వైరస్. నివారణ లేని ఈ వైరస్ ఉధృతి పెరిగితే పంటపై పూర్తిగా ఆశలు వదులుకోవాల్సిందే. నీటి వసతి కింద విత్తిన బెండ తోటల్లో మొజాయిక్ వైరస్ వ్యాప్తి అధికంగా కనిపిస్తోంది. దీన్ని అధిగమించే చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బెండ ఉష్ణ మండల పంట. నీటి పారుదల కింద రైతులు సంవత్సరం పొడవునా ఈ కూరగాయను సాగు చేస్తున్నారు. మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నా ఒకసారి కాకపోతే మరోసారి రేటు కలిసి వస్తూ ఉండడంతో రైతులకు సాగు లాభదాయకంగా మారింది. తొలకరి పంటగా జూన్ నుంచి ఆగస్టు వరకు ఈ పంటను విత్తుకోవచ్చు. అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకాలు అందుబాటులో ఉండడంతో రైతులు ఎకరాకు 10 టన్నుల వరకు దిగుబడి సాధిస్తున్నారు. బెండ పంట కాలం 90 రోజులు. మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే 4 నెలల వరకు దిగుబడి తీయవచ్చు. అనేక ప్రాంతాల్లో బెండను విత్తారు రైతులు. బెట్ట పరిస్థితులు ఏర్పడడం వల్ల తోటల్లో రసం పీల్చు పురుగుల ఉధృతి పెరిగింది. దీంతో బెండకు ప్రధాన శత్రువైన ఎలోవిన్ మొజాయిక్ వైరస్ ఉధృతమైంది. దీన్ని తొలి దశలోనే గుర్తించి వెంటనే అధిగమించేందుకు సత్వర చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్త వి రత్నాకర్. మనం బెండ చూసుకున్నట్లయితే ఇది సుమారుగా 40 నుంచి 50 రోజుల పంట కాలంలో ఉంది. రసం పీల్చే పురుగుల్లో ఈ తెల్లదోమ అనేది చాలా ఎక్కువగా వ్యాప్తి చెందింది. ఇది ఎల్లోవిన్ మొజాయిక్ అనే వైరస్ తెగుల్ని ఇది వ్యాపించేస్తుంది. దీన్ని శంకురోగం అని అంటారు. రైతు స్థాయిలో దీన్ని గుర్తించడం అనేది ఎలా అంటే ఈ నెల మధ్యలో పసుపు రంగులోకి మారి ఆ పర్తహరితం అనేది పసుపు తర్వాత ముదురు పసుపుగా మారుతుంది. తర్వాత ఈ నెల ఇంటర్నోడల్ డిస్టెన్స్ అనేది చాలా గణనీయంగా తగ్గుతుంది. తర్వాత ఆ కాయలు కూడా చూసుకున్నట్లయితే చాలా చిన్నవిగా వంకర తిరిగి ఉండడం వల్ల
మార్కెట్లో దీని ధర పలకదు. అందువల్ల మనకు రైతు చాలా అధికంగా నష్టం సంక్రమిస్తుంది. దీని నివారణకు మనము ఒక సమగ్ర యాజమాన్య చర్యలు పాటించాలి. ముఖ్యంగా మనము విత్తనాన్ని సరైన రకాన్ని ఎంపిక చేసుకోవాలి. అర్క అభయ, అర్క అనామిక, పర్భణీ క్రాంతి వంటి రకాలు ఎంపిక చేసుకోవాలి. తర్వాత మనం విత్తన శుద్ధి దీన్ని చేసుకోవాలి. 5 గ్రాములు 1 కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత 30 రోజుల తర్వాత మనము నీమ్ ఆయిల్ అనేది 2 ml లీటర్ నీటికి పిచికారీ చేసుకోవాలి. తర్వాత మనం పసుపు జిగురు అట్టెలను మనం ఎకరానికి 10 కనుక అమర్చుకున్నట్లయితే ఈ తెల్లదోమ ఈ పసుపు వర్ణానికి ఆకర్షించబడుతుంది. అలా మనం ఎంతో కొంత నివారించుకోవచ్చు. ఈ శంకురోగం వ్యాపించడానికి ముందుగా ఈ కలుపు మొక్కల మీద వ్యాపిస్తుందండి. కనుక మనం ఈ కలుపు మొక్కల్ని ఎప్పటికప్పుడు బార్డర్ చుట్టూ లేకుండా చూసుకోవాలి. ఈ శంకురోగం వ్యాపించిన మొక్కలని దూరంగా వేరిపాలి. ఎందుకంటే దీంట్లో ఉన్న వైరస్ ఈ పక్కనున్న బెండ పంటకు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎలోవిన్ మొజాయిక్ వైరస్ తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. కనుక తోటల్లో తెల్లదోమను గమనించిన వెంటనే తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. తెల్లదోమ నివారణకు డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటరు నీటిలో కలిపి వారం రోజుల వ్యవధితో 2 సార్లు పిచికారీ చేయాలి. పిచికారీ చేసే ముందు కోతకు వచ్చిన కాయలను కోసివేస్తే కాయల్లో పురుగు మందుల అవశేషాలు లేకుండా నాణ్యంగా ఉంటాయి. వ్యవసాయంలో సమస్యలకు సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన మా చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 0403010110 మరియు 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభ బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.